శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని శివాలయాలు అత్యంత శక్తివంతమైనవి. వీటిలో కొన్ని స్వయంభూగా వెలిసిన ఆలయాలైతే మరికొన్ని శివాలయాలు శతాబ్దాల క్రితం రాజులు కట్టించినవి. అలాంటి ప్రత్యేకమైన శివాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. పురాణాల ప్రకారం శివుని ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అందుకే మన దేశంలో ఏ మూల అయిన శివాలయాలు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే వాటిలో చాలా ముఖ్యమైన దేవాలయాలు, ఆ ఆలయాల విశిష్టతలేంటి, అవి ఎక్కడున్నాయి, వాటిని ఎవరు నిర్మించారనే పూర్తి విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి. శ్రీశైలం మల్లన్న నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం నంద్యాల నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి వయ పాలమూరు జిల్లా నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ గుడిని 2వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని విజయనగర రాజులే కాదు, కాకతీయ రాజులు కూడా పూజించేవారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామితో పాటు పాతాళ గంగా, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. నల్లమల్ల అడవిలోని కొండల నడుమ కొలువై ఉన్న ఈ శివాలయాన్ని సందర్శిస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. విశ్వంలోనే వాస్తు శిల్పి పేరు ఉన్న ఏకైక శివాలయం ఇదే. కాకతీయుల కాలంలో నిర్మించిన గోడల నిర్మాణంలో ఉన్న ఈ ప్రధాన శివాలయంలో గ్రానైట్, డోలరైట్ కిరణాలు, స్తంభాలు ఉన్నాయి. అంతేకాదు తేలికపాటి ఫోరస్ ఇటుకలతో కూడిన ఒక ప్రత్యేకమైన పిరమిడ్ విమానం ఉంటుంది. దీన్ని ఫ్లోటింగ్ బ్రిక్స్ అని పిలుస్తారు. జపం చేసుకోవడానికి ఈ ఆలయం అనువుగా ఉంటుంది. యాగంటి ఉమామహేశ్వరుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. ఈ ఆలయం కర్నూలు సిటీ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని 5వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని తొలుత పల్లవులు నిర్మించగా చోళులు, చాళక్యులు, విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే పార్వతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరుల రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచేది కూడా ఇక్కడే అని చాలా మంది చెబుతారు. ఇక్కడుండే నంది ప్రతి ఏటా కొంచెం పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలోకి ఒక్క కాకి కూడా ప్రవేశించదు. అంతేకాదు ఈ ఆలయంలో ఉండే కొలనులో నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక తర్వాత ఈ ఆలయం జోగులాంబ. గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ 9 దేవాలయాల శ్రేణిని చాళక్యులు నిర్మించారు. ఇది కర్నూలు గద్వాల సరిహద్దు జిల్లాలో తుంగభద్ర నది తీరాన ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 215 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. బ్రహ్మ ఉపసర్గ మొత్తం 9 ఆలయాలను సూచించడానికి ఇది దోహదపడుతుందని, అందుకే ఇవన్నీ పరమేశ్వరునికి అంకితం చేయబడ్డాయని చాలా మంది నమ్ముతారు. కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ, తారక బ్రహ్మ అనే 9 రకాల పేర్లు ఉన్నాయి. ఇక తర్వాతి ఆలయం సంగమేశ్వరుడు. కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకతలే వేరు. ఇది కర్నూలు నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. సప్త నది సంగమంగా పిలువబడే శివయ్య ప్రతి ఏడాది వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. మిగిలిన కాలమంతా కృష్ణమ్మ ఒడిలోనే ఉంటాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం విశేషం. ప్రపంచంలోనే 7 నదులు కలిసే చోట ఉన్న ఏకైక శివాలయం ఇదే. ఛాయా సోమేశ్వరుడు. నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం
హైదరాబాద్ నుంచి సుమారు 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని ఇక్ష్వాకు వంశస్థులు 11-12వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గుడిలోని శివలింగం ప్రతిరోజు శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గుడికి ఛాయా సోమేశ్వరుడు అనే పేరు వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం. ఆధ్యాత్మిక పవిత్రత రెండింటికి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని 8 లేదా 10వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడి ధర్మగుండంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. కీసరగుట్ట శివాలయం హైదరాబాద్ నుంచి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు స్వయంగా కీసరగుట్ట ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. రావణుడిని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు రాముడు ఇలా చేశాడని చెబుతారు. కీసరగుట్ట ఆలయంలో శివయ్యను, తన సతీమణిని భవాని, శివదుర్గ పేర్లతో కొలుస్తారు. ఇక తర్వాతి ఆలయం త్రికోటేశ్వరుడు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్ప కొండలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కొండను ఎక్కే సమయంలో మనకు ఒక్క కాకి కూడా కనిపించదు. అందుకే ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా పిలుస్తారు. ఈ స్వామివారిని దర్శించుకున్న వారి కుటుంబ జీవితంలో సిరి సంపదలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు, రైలు రవాణా అందుబాటులో ఉన్నాయి. కార్తీక మాసంలో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన దేవాలయాల్లో కోటప్ప కొండ ఒకటి. శ్రీకాళహస్తి ఆలయం చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయం నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కాల మండపాలు ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కలంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. శ్రీకాళహస్తి గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. జయశంకర జిల్లా మహదేవ్పూర్ మండలం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలి వస్తారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండడం విశేషం. కాలుడు ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు. భక్తులు ముందుగా యమలింగాన్ని, వెంటనే శివలింగాన్ని అభిషేకిస్తూ స్పర్శ దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని ఆనాది నుంచి నమ్ముతున్నారు. యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పు పడుతుండటంతో శివుని అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశారని స్కంద పురాణాలు చెబుతున్నాయి. ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడి పక్కనే లింగాకారంగా వెలుస్తావని యముడు వరం పొందాడని చరిత్ర చెబుతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ను నొక్కండి. ఎందుకంటే ఇలాంటి కొత్త వీడియోలు మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.